హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు నేను కరివేపాకు పొడి చేస్తున్నాను అనమాట. అండ్ మనకి హెయిర్ లాస్ బాగా ఉంది అంటే కరివేపాకు ఈజ్ బెటర్ అనమాట. నేను ఇంకా అది కర్రీలో వేస్తే మనము తీసేస్తాం కదా, సో ఇలా పొడిగా చేసుకొని తింటే మాత్రం హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అనమాట. అందుకనే ఈరోజు నేను కరివేపాకు పొడి అయితే చేస్తున్నాను. అండ్ దాంతోపాటు హోమ్ మేడ్ గీ కూడా చేస్తున్నారు. రెండు ఒకటే వీడియోలో చేస్తున్నాను అనమాట. సో అందుకే నేను రెండు చూపిస్తాను. సో ముందుగా ఇవన్నీ మనం చూపిస్తున్నాను కదా. సో ఇక్కడ మెంతులు, ధనియాలు అండ్ జీలకర్ర, మినపప్పు ఇవన్నీ అండ్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని దాంతోపాటు ఎండుమిర్చి, పల్లీలు అండ్ కరివేపాకు ఇక్కడ చూపిస్తున్నవన్నీ ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తే అవి ఫ్రై అయిందంటే మంచి అరోమా వస్తుంది అనమాట. సో ఆ అరోమా వచ్చినప్పుడు అది ఫ్రై అయిపోయినట్టే. ఇంకా వాటితో పాటు కరివేపాకు కూడా ఫ్రై చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేయండి. ఇలా కలర్ అయితే చేంజ్ అవుతుంది అనమాట. చేంజ్ అయ్యే వరకు మనం ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈ లోపు ఇక్కడ నెయ్యి అయితే రెడీ చేద్దామని చెప్పేసి నేనైతే మిక్సీ జార్ తీసుకున్నాను. దాంట్లో కొద్దిగా వేస్తూ వాటర్ వేసుకుంటూ ఉంటే గ్రైండ్ చేస్తూ ఉంటే మనకి లాస్ట్లో పైకి తేలుతుంది అనమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా అయితే రెడీ అవుతుంది. అండ్ దాన్ని వాటర్లో వేసుకుంటే దాంట్లో ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా వాటర్లో వేసుకున్నది మనం స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలి. అది కూడా సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి. బట్ టైం పడుతుంది, కానీ నెయ్యి మాత్రం లాస్ట్కి నెయ్యి అయితే సూపర్గా ఉంటుంది అనమాట. సో నాకైతే చాలా ఇష్టం. కొంతమందికి గీ అయితే ఇష్టం ఉండదు అనమాట. సో ఇంకా ఈ కరివేపాకు పొడి అయితే ఇది చల్లగా అయిపోయింది. చల్లగైన తర్వాత ఇంకా మిక్సీకి అయితే చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మిక్సీ అయితే చేసుకొని మేమైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకున్నాము. సో దీంతో పాటు వెల్లుల్లి కూడా గ్రైండ్ చేసుకోవాలి. దీంతో పాటు కాదు, అది సపరేట్గా చేసుకొని దాంట్లో కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోవాలి, లేదు అంటే లేదు. సాల్ట్ చెక్ చేసుకొని మీరైతే చూసుకోండి. ఈ లోపు ఇక్కడ మనకి స్టవ్ మీద గీ అయితే రెడీ అవుతుంది అనమాట. చూడండి, కలర్ అయితే మారుతుంది కదా. సో ఇలా కలర్ మారుతుంటే లాస్ట్ లో మనకి తెలుస్తుంది అనమాట. సో ఇలా బాగా సిమ్లోనే మరిగించాలి. మరిగిస్తూ ఉంటేనే మనకి నెయ్యి అయితే వచ్చేస్తుంది అనమాట. సో లాస్ట్ లో ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా, కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఇలా వేడి చేసుకోవాలి. సో నెయ్యి అయితే కంప్లీట్ అయిపోయింది. మనము ఇది చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. నేను స్టీల్ బౌల్లోకి అయితే వేసుకున్నాను. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారు కొంతమంది, ఇష్టం అనమాట. నేనైతే బయటనే ఉంచుతాను. సో ఇలా అయిపోయిన తర్వాత గిన్నెలోకి వేసుకుంటే నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇది మార్నింగ్ వీడియో, మార్నింగ్ లేచి చూసాను, మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.